ఫ్రెండ్స్, మనం 15 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో, ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇది యాక్చువల్‌గా పెండింగ్‌లో ఉన్న వీడియో అనమాట. సో, పెండింగ్‌లో ఉన్నది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. 16, 17, 18, 19, 20, 21, 22 వరకు కూడా మనం చేయాల్సింది. అవన్నీ కూడా చేస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ మనం క్వెషన్ చూసుకుంటే తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో, తైవాన్ గురించి ఆల్రెడీ నేను బిఫోర్ పొంగల్ అడిగాను. సో, తైవాన్, చైనా మధ్య ఉన్న ఇష్యూ ఏంటి అది ఇది అని. అయితే మొత్తానికి తైవాన్‌కి ఫస్ట్ టైం ఒక అధ్యక్షుడిని అయితే ఎన్నుకోవడం జరిగింది. సో, ఆ ఎన్నికడు వచ్చేసి విలియం లై అండి. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుండి లై చింగ్‌తే అని కూడా పిలువబడే విలియం లై విజయం సాధించాడు. తైవాన్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ లై 90% పైగా పోలింగ్ స్టేషన్ల నుండి లెక్కింపు పూర్తయిన తర్వాత దాదాపు 40% ఓట్ షేర్ని అయితే సాధించడం జరిగింది. సో, కన్సర్వేటివ్ కుమింటాంగ్ నుండి హౌయుహీ మరియు 2019లో మాత్రమే స్థాపించబడిన తైవాన్ పీపుల్స్ పార్టీ నుండి తైపీ మాజీ మేయర్ కోవిన్ తేజ్తో సహా మరో 2 అభ్యర్థులతో పోటీ పడ్డాడండి ఆయన. ఎవరితో పోటీ పడ్డాడనేది మనకు అనవసరం. బట్ విలియం లై అనే అతను ఇప్పుడు తైవాన్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో, తైవాన్ క్యాపిటల్ తైపీ సిటీ, కరెన్సీ తైవాన్ డాలర్, న్యూ తైవాన్ డాలర్ అండ్ అధ్యక్షుడు వచ్చేసి విలియం లై అండి. తర్వాత సెకండ్ వన్ అండ్ తైవాన్కి అండ్ చైనా ఏంటంటే తైవాన్ అనేది మా చైనాలో ఒక భాగం అని చైనా ఆరోపిస్తోంది. సో, లేదు మేము చైనాలో విలీనం కావాలనుకోవట్లేదు. సో, మేము ప్రత్యేక ప్రాంతంగా ఉండాలనుకుంటున్నామని తైవాన్ ప్రజలైతే కోరుకుంటున్నారు. సో, చైనా చేయాల్సిన చాలా పనులు చేస్తుంది ఎలాగైనా దాన్ని దక్కించుకోవడానికి. అండ్ చైనాకి వ్యతిరేకంగా అమెరికా తైవాన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఆ విషయం ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను. తర్వాత ఏ దేశం కుక్క మాంసం వ్యాపారాన్ని నిషేధించింది? ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా అండి. సో, దక్షిణ కొరియా కొత్త చట్టంలో కుక్క మాంసం వ్యాపారాన్ని నిషేధించిందండి. కుక్క మాంసం ఉత్పత్తి, అమ్మకాలు నిషేధించే బిల్లుకు దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదించింది. జంతు సంక్షేమానికి చారిత్రక విజయంగా ప్రచారకులు ప్రశంసించారు. యాక్చువల్గా ఇది ఏంటంటే 19వ శతాబ్దం చివరి నాటికి అంటే ఇదంతా పక్కన పెడితే యాక్చువల్గా దక్షిణ కొరియాలో ముందు నుండి ఉండేది కుక్కల్ని చంపి వాటి మాంసాన్ని విక్రయించడం అనేది ఉంది. అయితే ఈ మధ్యన అక్కడ ఉండే ప్రజలకి జంతువుల మీద కొంచెం ప్రేమ పెరగడంతో కుక్కల్ని వధించడం అనేది అంత మంచి చర్య కాదని ఫీలింగ్లోకి మెల్లమెల్లగా మారుతున్నారు. ఆ ఉద్దేశంలో భాగంగా అక్కడ ఉండే ప్రజల యొక్క డిమాండ్ మేరకు ప్రభుత్వం అయితే ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక మీదట అక్కడ కుక్క మాంసాన్ని అమ్మడం, వ్యాపారం చేయడం అనేది నిషేధించడం జరిగిందనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇంకా దక్షిణ కొరియా గురించి చూసుకుంటే సియోల్ అండ్ క్యాపిటల్, కరెన్సీ దక్షిణ కొరియన్ నాన్, ప్రధానమంత్రి హన్ డక్-సూ, అధ్యక్షుడు యూన్ సియోక్ యుల్. తర్వాత 3 ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించిందంటే కాబో వెర్డే అండి. WHO మలేరియా రహిత దేశంగా కాబో వెర్డేను ధృవీకరించింది. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్రికన్ రీజియన్లో హోదాను పొందిన 3వ దేశం అనమాట కాబో వెర్డే అనేది. అంటే ఇప్పటికే 2 దేశాలు మలేరియా రహిత దేశంగా WHO నుండి గుర్తింపు పొందే. ఇది 3వ దేశం అనమాట కాబో వెర్డే అనేది. దేశం ఇప్పుడు మారిషన్ మరియు ఆల్జీరియాలో చేరింది. అంటే ఇంతకుముందు మారిషన్, ఆల్జీరియా మలేరియా రహిత ప్రాంతాలుగా ఉండేవి. ఓకేనా. దాని తర్వాత ఇది 3వ ఆఫ్రికా దేశం. ఇవి వరుసగా 1973 మరియు 2019లో ధృవీకరించబడ్డాయి. కాబో వెర్డేను కేప్ వెర్డే అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ద్వీపాల సమూహం అనమాట. ఈ దేశం ఇది సెనెగల్ సమీపంలో ఉంది అండ్ ఇది ఖండంలో సమీప బిందువు అనమాట. ఓకేనా. తర్వాత 4 గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎంజే అక్బర్ అండి. ప్రఖ్యాత రచయిత ఎంజే అక్బర్ సహరచయిత కె నట్వర్ సింగ్తో కలిసి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని అయితే రచించారు. వీళ్ళిద్దరిలో ఎవరి పేరు వచ్చినా సరే రైటర్ అతనే అని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిలో ఎవరు రైటర్ అని అడిగినా అదే ఆన్సర్ చెప్పుకోవాలి. లేదా సహరచయిత అని అడిగినా కె నట్వర్ సింగ్ అని చెప్పుకోవాలి. నట్వర్ సింగ్ అండ్ గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే కొత్త పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం మహాత్మా గాంధీ జీవితం, పోరాటాలను అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో ప్రధానంగా 3 విషయాలను ప్రస్తావించారు. సహాయ నిరాకరణ ఉద్యమం 1920, ఉప్పు సత్యాగ్రహం 1930, క్విట్ ఇండియా ఉద్యమం 1942. సో, వీటి గురించి ప్రధానంగా ఈ పుస్తకంలో కొన్ని హైలైట్స్ అయితే చెప్పడం జరిగిందండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ఏ రాష్ట్రం ఆపరేషన్ అమృత్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి కేరళ అండి.
సో కేరళ రాష్ట్రంలో యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని ఎలా పడితే అలా వాడటాన్ని నిషేధించడం అంటే కంట్రోల్ చేయడం కోసం కేరళ డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఆపరేషన్ అమృత్ అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్ అనే పేరుతో ఒక ఆపరేషన్ అయితే లాంచ్ చేసింది. ఇది ప్రజలతో మిళితమయ్యి ఈ ఆపరేషన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఈ ఆపరేషన్ కింద ప్రజలు ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అయితే కొనడానికి వీల్లేదనమాట. సో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ విభాగం ప్రత్యేక స్క్వాడ్ని నియమించనుంది. ఇది యాంటీబయాటిక్స్ విక్రయాలను పర్యవేక్షిస్తుంది. సో ఫార్మసీలు వారు విక్రయించే యాంటీబయాటిక్స్ యొక్క సరైన వివరాలు అయితే ఉంచాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించబడవని ఫార్మసీలో బోర్డును కూడా ప్రదర్శించాలి. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ని WHO నిశ్శబ్ద మహమ్మారిగా కూడా పరిగణిస్తుంది. అంటే మనం అందరం అనుకుంటాం యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదనమాట. నెక్స్ట్ 6 డెన్మార్క్ దేశానికి కొత్త రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి క్రౌన్ ప్రిన్స్ ఫెడరిక్ అండి. డెన్మార్క్ రాజసింహాసనాన్ని 10వ ఫెడరిక్ ఆదివారం అధిష్ఠించారు. రాణి 2వ మార్గరెట్ అనారోగ్య కారణాలతో సింహాసనాన్ని వీడుతున్నట్లుగా ప్రకటించారు. సో ఆమె ప్లేస్లో క్రౌన్ ప్రిన్స్ ఫెడరిక్ 10 రాజుగా అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ కావడం జరిగింది. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వేయడం ఇదే ఫస్ట్ టైం. రాజధాని కోపెన్హెగ్లోని జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆమె చెప్పింది. ఆ తరువాత ప్రధాని మెట్టే ఫెడరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి 10వ ఫెడరిక్ రాజుగా ప్రకటించారు. ఓకేనా, అంతవరకు తెలుసుకుంటే చాలు. యాక్చువల్గా డెన్మార్క్ అనేది రాచరికంలో యూరోప్లోనే అత్యంత పురాతనమైందనమాట. అక్కడ రాచరిక పాలన ఉంది ఇప్పటికీ కూడా. సో అది మ్యాటర్. తర్వాత 7th వన్ సురక్షిత ఆర్మీ మొబైల్ ఎకోసిస్టమ్ సంభవ్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? సంభవ్ అనేది ఒక సురక్షిత ఆర్మీ మొబైల్ ఎకోసిస్టమ్ అనమాట. దీన్ని వచ్చేసి భారత సైన్యం అయితే అభివృద్ధి చేసి లాంచ్ చేసింది. ఎండ్ టు ఎండ్ సెక్యూర్ మొబైల్ ఎకోసిస్టమ్. ఓకేనా, దీనికి సంభవ్ అని పేరు పెట్టారు. సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ అని పేరు పెట్టారు దీనికి. ఇది అకాడమీ అండ్ పరిశ్రమలో జాతీయ కేంద్రాల సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఇది దేశంగా అభివృద్ధి చేయబడిన సురక్షితమైన ఎండ్ టు ఎండ్ మొబైల్ పర్యావరణ వ్యవస్థ. సో ఇది 5G టెక్నాలజీతో అభివృద్ధి చేయబడడం జరిగిందనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే సో ఆర్మీకి సంబంధించిన ఏవైతే పర్టికులర్ ఆన్లైన్ రిలేటెడ్ విషయాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ సంభవ్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, తర్వాత 8 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ 2024లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? యోగేష్ సింగ్ అండి. ఇండోనేషియాలో జకార్తాలో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ యోగేష్ సింగ్ వచ్చేసి బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. మంగోలియన్ షూటర్ అదే స్కోరుతో రజత పథకాన్ని గెలుచుకున్నాడు. కజకిస్తాన్కి చెందిన నికితా చిర్యుకిన్ 568 పాయింట్లతో కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 9 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో అత్యంత వేగంగా 7 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి వానిందు హసరంగా అండి. కొలంబో వేదికగా జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా 19 పరుగులకి 7 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో బెస్ట్ షో అయితే ఇచ్చాడు. దీంతో వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 7 వికెట్లు అంటే ఒక మ్యాచ్లో 7 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. హసరంగా కేవలం 35 బంతుల్లో 7 వికెట్లు తీయడం జరిగిందండి. ఓకేనా, తర్వాత 10 అంతర్జాతీయ T20లలో 150వ మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ అండి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మేట్ అంటారు దేన్ని, పొట్టి ఫార్మేట్ అని దేన్ని అంటాము? T20ని. సో ఈ ఇంటర్నేషనల్ T20లో 150వ మ్యాచ్ కంప్లీట్ చేసిన తొలి పురుష క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఇండోర్ వేదికగా 2వ T20 సందర్భంగా ఈ రికార్డ్ని క్రియేట్ చేశాడనమాట. సో టెస్టుల్లో వన్డేల్లో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోటర్ ఈ ఘనత సాధించాడు టెస్టులు అండ్ వన్డేల్లో. అండ్ ఈ పొట్టి ఫార్మేట్లో మాత్రం ఫస్ట్ 150 మ్యాచ్ల మైలురాయిని మాత్రం రోహిత్ శర్మనే గెలుచుకున్నాడండి. ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మేట్లలో తొలుత 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ T20లో అత్యధికంగా మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు కూడా ఇక్కడ నేను పేరు ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ 11 భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 15 అండి. ఓకేనా, చూడండి ప్రతి సంవత్సరం జనవరి 15న ఆల్ ఓవర్ ఇండియాలో భారతీయ సైనిక దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. ఈ రోజున 1949లో ఇండియన్ ఆర్మీ యొక్క ఫస్ట్ భారతీయ చీఫ్ జనరల్ KM అయితే స్థాపించారు.
ఇది కరియప్ప నియామకం యొక్క వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. 2024లో ఇండియన్ ఆర్మీ డే థీమ్ వచ్చేసి ఇన్ సర్వీస్ ఆఫ్ ది నేషన్ అనమాట. ఓకేనా. సో అంటే మన దేశానికి మనం బ్రిటిష్ వాళ్ళ నుండి మనం ఒక చీఫ్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము. అందుకు గాను ఈ డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకేనా. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే విలియం లై. అండ్ ఏ దేశం కుక్క మాంసం వ్యాపారాన్ని నిషేధించిందంటే దక్షిణ కొరియా. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించిందంటే కాబో వెర్డే. అండ్ గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఎంజే అక్బర్. అండ్ యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ఏ రాష్ట్రం ఆపరేషన్ అమృతను ప్రారంభించిందంటే కేరళ. డెన్మార్క్ దేశానికి కొత్త రాజు ఎవరంటే క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ 10 అనమాట. సురక్షిత ఆర్మీ మొబైల్ ఎకోసిస్టమ్ సంభవని ఇటీవల ఎవరు ప్రారంభించారంటే భారత్ సైన్యం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే యోగేష్ సింగ్. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో అత్యంత వేగంగా 7 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు అంటే వానిందు హసరంగా. అంతర్జాతీయ T20ల్లో 150వ మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్ ఎవరంటే రోహిత్ శర్మ. భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి జనవరి 15 అండి. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.